నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజలకి దాదాపు 345 మందికి చెప్పులు పంపించినారన్నమాట. సో ఈ చెప్పులు పంపించడంతో కొంతమంది దీన్ని ఏ విధంగా రాజకీయం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడు అని చెప్పేసి. మీరు ఒక విషయం గమనించండి, నేను పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అంశాల్లో ఆయన విభేదించినప్పటికీ కూడా ఎందుకు నేను ఆయన గురించి మాట్లాడతానని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఈ గిరిజన ప్రాంతాల్లో మీరు చూడండి 2025 సంవత్సరంలో కూడా స్వతంత్రం వచ్చి 70కి పైగా సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇంకా ప్రజలు గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలతో మరణాలు, నడవడానికి లేనటువంటి రోడ్లు, అదేవిధంగా వేసుకోవడానికి లేనటువంటి చెప్పులు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి, అది కూడా 2025 సంవత్సరంలో. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి ఈ రోజుకి కూడా ప్రజా జీవితాలు. బేసిక్గా ఈ మన్యం జిల్లాలు, అల్లూరు సీతారామరాజు కావచ్చు, ఈ మన్యం జిల్లాల విషయానికి వస్తే కనుక, గిరిజన ప్రాంతాల విషయానికి వస్తే కనుక మనకి ఎప్పుడు బయటకు వచ్చే వార్తలు ఏంటంటే ఏదో గంజాయి సాగులు చేస్తున్నారని, గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారని, ఇంకేదో ఒక ఉలి పని చేస్తా ఇదేదో అప్పుడు పని చేశారని, ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన ప్రొజెక్షన్స్ ఒకటైతే. రెండోది ఏంటంటే, ఈ అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు, మరి ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే ప్రసవం జరగాల్సిన టైంలో ప్రసవ మరణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు ఎవరైనా అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. ఇవన్నీ కూడా ఈ రోజున గిరిజన ప్రాంతాల్లో 100 మంది 50 మంది ఉన్నటువంటి ఊర్లకి కూడా రోడ్లు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు పడుతుంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖగా ఉన్న నేపథ్యంలో ఆయన శాఖ కిందకి ఈ ప్రాంతాలు వెళతాయి, ప్రతి విలేజ్ వెళ్తుంది. అదేవిధంగా అటవీ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు ఈయన. అదేవిధంగా ఏదైతే వాటర్ సప్లై, మంచినీటి సరఫరాకి సంబంధించి కూడా ఈయన ఉన్నారన్నమాట మంత్రిగా. వీటి కారణం చేత ఆయా ప్రాంత ప్రజలకు, గిరిజనులకు ఈ రోజున రోడ్లు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కాకపోయి ఉంటే మరోసారి నాకు తెలిసి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు పడకపోయి ఉండొచ్చు. ఒకవేళ పడ్డా కానీ అదేదో రబ్బీస్ రోడ్డో లేకపోతే రాళ్ల రోడ్డో మట్టి రోడ్డో పడి ఉండే తప్ప ఒక కంకర్ రోడ్డు కానీ లేదంటే ఒక టార్ రోడ్డు కానీ ఒక సీసీ రోడ్డు కానీ పడేటువంటి పరిస్థితులు అయితే ఉండే కాదు. చెప్తున్నా కదా, 50 మంది 100 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతాలకి కూడా ఈ రోజున రోడ్డు సౌకర్యం కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. అందుకు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పబ్లిసిటీ స్టంట్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని చెప్పేసి. ఏ పబ్లిసిటీ స్టంట్? ఒక 345 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క జత చొప్పున చెప్పులు పంపించినటువంటి పరిస్థితి. దీన్ని పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటాడా? పబ్లిసిటీ చేసుకోవాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఆయనకి క్రేజ్ లేదా? ఆయన జనం గుర్తుపట్టట్లేదా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారి విమర్శ చేయాలంటే చాలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏమైనా హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోతే దాన్ని క్వశ్చన్ చేయడం ఒక అర్థం ఉంది. మరి ఈ పబ్లిసిటీ స్టంట్ ఏదో మీరే చేయొచ్చు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే చేయొచ్చు కదా. మీరే ఈ విధంగా పంచవచ్చు కదా. వాళ్ళకి గిరిజన ప్రాంత ప్రజలకి సంబంధించి రోడ్లు వేయొచ్చు కదా, మంచినీటి సరఫరా కల్పించవచ్చు కదా. అదేవిధంగా వాళ్ళని నడవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి చెప్పులు లేనటువంటి పరిస్థితుల్లో చెప్పులు దాన ధర్మం చేయొచ్చు కదా. అవేమీ చేయరు. చేసినటువంటి వ్యక్తి విషయంలో మాత్రం ఈ రోజున అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో చెప్పేది ఏంటంటే, ఈ మన్యం ప్రాంతంలో మరి ముఖ్యంగా ఉండే బేస్ ఏంటంటే వైసీపీ పార్టీగా ఉందని చెప్పాలి. మొన్న ఎలక్షన్స్ లో కూడా మంచి ఓటింగ్ అయితే ఆడ ఉంది ఈ రోజుకి కూడా. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం ఒక ఎత్తుంటే పిఠాపురం ఏ తరహాలో డెవలప్ అవుతుందో అదే తరహాలో గిరిజన ప్రాంతాలను డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి విషయాల్లో అడ్డగోలు రాజకీయం మాని ఇలా మంచి పని ఎవరైనా చేసినప్పుడు తప్పనిసరిగా మద్దతు, సపోర్ట్ ఇవ్వడం అలవాటు చేసుకుంటే కనుక దేశం, రాష్ట్రం అన్ని బాగుపడతాయి అనమాట, గ్రామాలు కూడా బాగుపడతాయి అనమాట. కాదు మేము వీటి మీద కూడా రాజకీయం చేస్తాం, చెప్పులు ఇచ్చినా తప్పే అంటాం, రోడ్లు వేసినా తప్పే అంటాం, లేదంటే ఇంకా బట్టలు ఇచ్చినా తప్పే అంటాం అంటే ఇంకా దాని గురించి మనం మాట్లాడేది ఏమైతే లేదనమాట. సో కాబట్టి ఈ రోజుకి దిగజారుతున్నటువంటి అడ్డగోలు రాజకీయాల్లో ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించాలి. అదేదో ఓట్ల కోసమే రాజకీయం చేయాలనుకుంటే ఇది టైం కాదు కదా, ఎలక్షన్ టైం కదా. ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ టైంకి వెళ్ళిపోయి అందరికి చెప్పుల చీరలు పనిచేస్తే మనం అనుకున్నా కానీ అర్థం ఉంటుంది. కానీ ఈరోజు అలా జరగట్లేదు కదా. ఎప్పుడో ఎలక్షన్స్ ఉన్నాయి, వెళ్ళినాడు, అక్కడ సిచ్యువేషన్ చూసినాడు, ఈ రోజుకి కూడా చెప్పులేనటువంటి జనాభాను చూసి చలించినాడు.
మరి సొంత కష్టార్జితంతో ఇచ్చినాడో లేదో నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళకి చెప్పులు పంపించినాడు. సో ఇది ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ అయింది, వైరల్ న్యూస్ అయితే అయింది. బట్ ప్రత్యర్థులు మాత్రం మాటలు దాడి అయితే చేస్తున్నారు, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి. సో ఇది ఏ విధంగా స్టంట్ అవుతుందో ఎవరైతే అంటున్నారో వాళ్ళే చెప్పాలి.